హాయ్ అండి. ఇక్కడ మా మమ్మీ అయితే నాకు ఎంతో ఇష్టమని ఉప్పు కుడుములు అయితే చేస్తున్నారు. అవంటే నాకు చాలా ఫేవరెట్. రోజంతా అయిపోయినా తింటానే ఉంటాను. అసలు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. ఫ్రెష్ కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకొని అలాగే హాఫ్ గ్లాస్ ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా, అవి ముందుగానే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి మొత్తం మిక్సీకి పట్టించేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఈ బియ్యం ఉంటాయి కదా, దాన్ని మనం మెత్తటి పేస్ట్ లా చేసుకొని ఆ కొబ్బరి గిన్నెలో అయితే పోసేయాలి. దీన్ని బాగా పోసేసి అలాగే ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక ఏరుశనకాయ పప్పులు అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కారం కాబట్టి ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు పచ్చెనపప్పు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనం బియ్యం అనేది తగ్గించుకున్న కొబ్బరి అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇంకా తర్వాత జీలకర్ర వేసి బాగా ఫ్రై అయ్యించి పక్కన పెట్టించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి బియ్యంని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా వేసి ఇంకొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉప్పు అనేది బాగుంటుంది. ఇంకా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్నది తీసి ఆ బాండిట్లో వేసి బాగా ఫ్రై అవ్వనియాలి. ఇంకా అలా వేడి ఎక్కువ, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పట్టద్ది. ఇంకా బాగా మిక్స్ చేసేసేయాలి అవన్నీ వేసి. ఇంకా వేసాక లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. ఎందుకు అంత ఆయిల్ ఉందని మాత్రం అనుకోకండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టద్ది. దీనికి ఒక ముద్దలాగా ఏర్పడిపోతుంది లాస్ట్లో. చూసారా, ఆరిపోయాక ఇట్లాగే ఉంటుంది. వేడి మీదే పిసికేయాలి. వాటిని ఉండలుగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసి మన ఆవిరి పెట్టేయచ్చు. వీటిని ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా పిలుస్తారు. ఒకవైపు ఆవిరి కుడుములు అంటారు, ఒకవైపు ఉప్పు కుడుములు అంటారు. నాకైతే చాలా అంటే చాలా ఫేమస్. మొత్తం బాగా ఉండలు పట్టేసాక కొద్దిగా చల్లారిన తర్వాత అంత గట్టిగా అయిపోతుంది. ఇక్కడ మా మమ్మీ ఉండలు కడుతుంది. ఉండలు కట్టి మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో ఇలా ఉండలు చేసి వేసేస్తున్నారు. ఆవిరికి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఇడ్లీ ఎలా పెడతామో అలాగే సేమ్ ఇది కూడా ఒక 20 minutes ఉంచాక ఆవిరికి ఉడికిపోతాయి. ఆయిల్ కూడా ఏమి వేయబడలేదు వాటికైతే, అసలు దాంట్లోనే ఉంటుంది కాబట్టి. చూసారా, పిండి మొత్తం కలపంగానే ఇన్ని ముద్దలు అయ్యాయి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ఓపెన్ చేసి చూసాను. చూసారా ఆవిరి ఎట్లా కొడుతుందో, అలా కొడితే చెప్పినట్టే. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయి. చాలా మెత్తగా స్పాంజీగా లాగా ఉంటాయి. కట్ చేస్తే ఇరిగిపోతాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. అలాగే వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.